జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణానికి ముందు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది? దాదాజీ గారి ఆఖరి రోజుల గురించి మనం చూస్తున్నాం. ఈ మరణం కోసం ఆయన తనను ఏ విధంగా తయారు చేసుకున్నారు అనేది మనం చూశాం. ఇదంతా అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి ఒక్కరితోనూ చాలా సమానంగా పక్షపాతం లేకుండా ఆయన మెలిగేవారు. సాధారణంగా ఈ విధంగానే ఉండేవారు. కానీ ఆయన ఆఖరి రోజుల్లో కూడా ఎన్నో క్లెయిమ్స్, ఎంతోమంది వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండి పరిష్కరించారు. ఆఖరిలో 10-15 రోజుల క్రితం, అంటే 10-15 రోజుల క్రితం ముందు ఎక్కడ నివాసం ఉండేవారో పాతింటికి, అక్కడికి ఆయన వెళ్లారు. కారులోనే కూర్చుని ఆ పక్కింటి వాళ్లతో ఆయన మాట్లాడారు. యాక్చువల్గా ఆయన కారులోంచి కొంచెం కూడా దిగలేకపోయారు. కారులోనే కూర్చుని అందరిళ్ల తలుపుల దగ్గరికి వెళ్లి అందరితోనూ ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు. ఆయన భక్తులు అందరితోనూ బాగా మాట్లాడారు. అందర్నీ మనసారా చూసి మాట్లాడొచ్చారు. కారులోనే ఆయన ఎక్కలేకపోయారు. కారులో కష్టపడి ఎత్తుకొచ్చి కూర్చోబెట్టం, అంత కష్టపడ్డారు. అతనంత వీక్నెస్గా ఉన్నారు. అలా ఉన్నా ఇవన్నీ ఆయన చేశారు. అందరూ, అతని భక్తులందరూ అతన్ని దర్శించుకోవాలని వచ్చారు. పాపం వచ్చేవాళ్లలో ఒక్కరిని వదలకుండా అతనికి జై సచ్చిదానంద చెప్పడానికి కూడా శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే వేలాది మంది లైన్లో నిలబడున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు జై సచ్చిదానంద చెప్పి దర్శనం ఇవ్వడం ఒక పెద్ద పనిగా మారింది. ఆ రోజుల్లో ఆయనకి అంత శక్తి లేకుండా పోయింది. దర్శనం మాత్రం ఇస్తూ ఉండేవారు. పాదాలు తాకి అందరూ నమస్కరించి వెళ్లారు. అతన్ని చూడ్డానికి మాత్రం టైం ఇచ్చారు. ఆయన ఆ రకంగా చేస్తూ ఉండేవారు. మార్నింగ్, ఈవినింగ్ ఒక్కొక్క గంటసేపు ఆయన కష్టపడి కూర్చునే ఆయన దర్శనం ఇచ్చేవారు. కష్టపడే కూర్చుంటారు, లేదంటే ఆయన పడుకునే ఉంటారు. భక్తులందరూ ఆయన దర్శించుకోవాలని చాలా తప్పించిపోతూ పక్కనే నిలుచునేవాళ్లు. చాలా దూరం నుంచి వచ్చేవాళ్లు. ఒకసారి ఏమైందంటే, మార్నింగ్, ఈవినింగ్ ఒక గంటసేపు మాత్రమే ఆయన దర్శించుకోవాలి. మిగతా టైంలో పడుకునే ఉంటారు. మిగతా టైంలో అలౌ చేయరు. వేరే దారి లేక కుదరదన్నారు. దాదాజీకి తెలిసిందంటే ఎవరికీ లేదు అని చెప్పకూడదు అంటారు. ఒకసారి ఏమైందంటే, అమెరికా నుంచి ఒక సోదరుడు వచ్చారు. అతను కిందికి వచ్చేటప్పుడు ఇప్పుడు దర్శించుకునే టైం కాదని చెప్పేశాం. కానీ పాపం ఆయన కిందే కూర్చుని దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి, దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి అని ఆయన గట్టిగా అరిచి పాడేవారు. మేము ఉన్న చోట కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ ఆయన పాడేవారు. కొంతసేపు ఆగి దాదాజీకి సడన్గా జ్ఞాపకొచ్చింది. ఆయన ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఆ సోదరుడు అమెరికా నుంచి వచ్చారు మిమ్మల్ని చూడాలని. వెంటనే దాదాజీ వెళ్లి ఆయన్ని తీసుకురమ్మని చెప్పారు. కింద నుంచి ఆయన్ని తీసుకొచ్చారు. అతనికి అంతులేని సంతోషం. అతనికి టైం లేదు, ఎందుకంటే అతను తిరిగి వెళ్ళిపోవాలి. నేను కింద కూర్చుని అతను చూడకుండానే వెళ్ళిపోమంటామని ఆయన అనుకున్నారు. కాని దాదాజీ ఆయన్ని తీసుకురమ్మని చెప్పారు. ఆయన మనసుకి కింద ఎవరో కూర్చుని ఆయన్ని పిలవడం అతనికి తెలిసింది దర్శనం కోసం. ఈ విధంగా చాలాసార్లయింది. ఒకసారి ఒక సోదరి స్వీట్స్ తీసుకొచ్చింది. చాలా భక్తిభావంతో అది తీసుకొచ్చి ఆయనకిచ్చింది. చాలా ప్రేమగా దాదాజీకి తనే స్వయంగా చేసి తెచ్చింది. సాధారణంగా ఆయన పొద్దుట ఏదీ తినరు ఆయన.
ఆమె కింద కూర్చుంది. పైకి రావచ్చా అని అడిగింది. ఆమె తను చేసుకొచ్చిన ఈ స్పెషల్ స్వీట్ని నా చేతులారా దాదాజీకి ఇవ్వాలని ఆశిస్తున్నాను అంది. కానీ ఆ రోజు ఉన్న దాదాజీ ఆరోగ్య పరిస్థితి ఆయన అది తీసుకోకూడదని మేమందరం చెప్పాం. మీరు అతని ముందు ఇది తీసుకెళ్ళకండి, దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండని అన్నాం. అదీగాక ఇప్పుడు ఈ సమయం దర్శించుకునే టైం కాదు, మీరు వెళ్ళిపోండి అన్నాం. దర్శించుకునే టైంలో మీరు ఇలా రండి అన్నాం. పాపం ఆ సోదరి లేట్ నైట్లో వేరే వచ్చింది. అందువల్ల ఆమె ఆయన్ని కలుసుకోలేకపోయింది. పాపం ఆమె బాగా ఫీల్ అయ్యింది. ఆమె ఇక్కడ్నుంచి వేరే ఎక్కడికో వెళ్లాల్సింది. పైనున్న దాదాజీకి ఇది తెలిసిపోయింది. ఈమె భావన, ఈమె వైబ్రేషన్ దాదాజీకి వెళ్ళి చేరింది. దాదాజీ పక్కన నించుని కుర్రాడితో, కింద ఒక సోదరుంటుంది, ఆమెని వెంటబెట్టుకు రమ్మని అన్నారు పైన దర్శనం చేసుకోవడానికి. ఆమెను పిలుస్తున్నారనగానే ఆమె సంతోషానికి హద్దుల్లేవు. అది దాదాజీ చేతికిచ్చింది. దాదాజీ కొంచెం తీసుకున్నారు. ఆమె భావన నెరవేర్చేశారు. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమతో చేసి తీసుకొచ్చిందో చూడండి. ఈ ప్రేమను మనం నిరాకరించకూడదు. జ్ఞానులు ఈ విధంగానే వైబ్రేషన్లో తెలుసుకుంటారు. ఎవరికీ ఏ దుఃఖం కలిగించరు. ఆయన దగ్గర మాత్రం ఎలా ఇటువంటి రూల్ ఉండేది, రాత్రి 2ంటికి కావాలన్నా రావచ్చు, ఈయన చూడొచ్చు అనేది. 2 గంటలప్పుడు ఎవరూ రాబోయేది లేదు. చాలా ఏదైనా ప్రాబ్లం అని చెప్తేగాని ఎవరైనా వచ్చేది. లేదంటే ఆ టైంలో ఎవరొస్తారు, ఎవరూ రారు. నిజం చెప్పాలంటే ఒక కాలంలో 1 గంట, 2 గంటలు, 3 గంటలప్పుడు కూడా రాత్రులు వాళ్ల ప్రోగ్రాం దాదాజీని చూడాలని వస్తారు. కానీ ఆయన ఏనాడూ అవన్నీ డిస్టర్బ్గా తీసుకునేవారు కాదు, ఎప్పుడూ కాదు. అలా చేసే రకం కాదు. ఒకసారి ఏమైందంటే ఆయన మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు ఒక సోదరుడు అక్కడికొచ్చారు. దాదాజీని దర్శించుకోవాలని చాలా ప్రేమగా వచ్చాడు. అతనికి తెలీదు, పాపం పైదాకా ఎక్కి వచ్చేశాడు. అక్కడ ఒక కుర్రాడు కూర్చునున్నాడు. వాడు అతని చెయ్యి పట్టుకుని అతన్ని తీసుకొచ్చి బయటికి గెంటేశాడు. అప్పుడు యథేచ్ఛగా తిరిగి పడుకున్న దాదాజీ ఈ సీన్ చూశారు. వెంటనే ఆ కుర్రాణ్ణి పిలిచి చెప్పారు, నేను నిన్ను వాచ్ డాగ్లాగా ఉండమనా పెట్టుకున్నాను? నువ్వేమైనా కుక్కలా పనిచేయడానికా ఇక్కడున్నావు? ఈ విధంగా ఎప్పుడూ చెయ్యొద్దు. ఎంతో అభిమానంగా వచ్చాడు, ఆ అభిమానాన్ని చెడగొట్టావే. ఎంత బాధపడుంటాడు. నువ్వు ఎక్కడికి తోసేశావో అక్కడికెళ్ళి ఆయన్ని పిలుచుకుని చెయ్యి పట్టుకుని దర్శనానికి తీసుకురా అన్నారు. పాపం ఆ కుర్రాడు వెనకాలే పరుగుతీశాడు. అతను తిరిగే వరకు వెళ్ళాడు. పరుగెత్తికెళ్ళి ఆయన్ని రమ్మని చెప్పి వెంటబెట్టుకొచ్చాడు. వెంటనే ఆ సోదరుడికి అంత సంతోషం. ఆ దాదాజీ గారిని ఎంత దయ, ఎంత ప్రేమ అన్నాడు. దాదాజీకి ఎంత దయ. అతను రెస్ట్ తీసుకోవడం కూడా ఆయన లెక్క చేయలేదు. నేను ఇతరుల నిజమైన భావన, ప్రేమ, అదే ఆయనకి చాలా ముఖ్యమైనవి. తన శరీరం కంటే అతనికి ఇతరుల ఫీలింగే ఆయనకి చాలా ముఖ్యంగా ఉండేవి. ఈ రకంగా ఆయన జీవితంలో రకరకాల విషయాలు చాలా జరిగాయి. ఎప్పుడూ ఆయన జీవితంలో ఇతరుల దగ్గర్నుంచి ఎటువంటి వస్తువు అతను తీసుకోరు. అతని మెయింటెనెన్స్ అన్నీనూ, తినుబండారాలు అన్నీనూ అతని సొంత డబ్బుతోనే. ఆయన పెద్ద బ్రిడ్జ్ కాంట్రాక్టర్. పార్ట్నర్షిప్లో అతని బిజినెస్ ఉండేది. తర్వాత అతని పార్ట్నరే దాన్ని నడిపేవారు. కేవలం అడ్వైజే ఇస్తూ ఉండేవారు. ఆ అడ్వైజ్కి వాల్యూ ఎక్కువ. కొంచెం కొంచెం ఈయన వెళ్ళి ఏమీ చేయక్కర్లేదు. అతని వైఫ్ చనిపోవడం వల్ల ఇతను ఒంటరి మనిషి అయ్యాడు. అతనికంటూ ఇల్లు వాకిలి ఏమీ లేవు. అతను ఎక్కడైతే ఉంటాడో అతను ఆ రకంగానే ఆఖరిదాకా ఒంటరిగానే ఉన్నారు. అతని
ప్యూరిటీ మాత్రం ఆఖరిదాకా ఉండేది. అతని సాధారణ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు అన్నీనూ అతని డబ్బుతోనే. ఒకసారి ఏమైందంటే మేం బాంబే నుంచి బరోడాకొచ్చాం. ఆఖరి ఫ్లైట్ అది అమెరికా నుంచి వచ్చిన తర్వాత. అతని జీవితంలో ఆఖరి ఫ్లైట్ అదే. ఆ తర్వాత బరోడా నుంచి అతను బయటికి వెళ్ళలేకపోయారు. అప్పుడు ఆ ఫ్లైట్ యాక్చువల్‌గా నిర్మా ఎప్పుడూ 24 గంటలు అతనికి సేవలు చేసుకుంటూ అతనితోనే ఉండేది. అందువల్ల అన్ని అకౌంట్సు తన దగ్గరే ఉంచుకునేది. రాబడి, పై ఖర్చులు పోను మిగతా డబ్బు తన దగ్గరే ఉండేది. అంతా తన పర్సులోనే ఉంచుకునేది. నిర్మా డబ్బు అందులోనే ఉండేది. కానీ వేరువేరుగా ఎప్పుడూ పెట్టుకునేది. అప్పుడు ఫ్లైట్లో వెళ్లాల్సిన టైం ఉండేది. నిర్మా తన అకౌంట్‌ని పూర్తి సంవత్సరాంది ఒక పేపర్లో రాసి దాదాజీకి ఇచ్చింది. ఆఖరికి రాసేటప్పుడు బరోడాకి టికెట్ అప్పట్లో చాలా తక్కువ. బాంబే నుంచి బరోడాకి 300. 87లో అలా ఉండేది. ఆయన టికెట్ డబ్బు ఇంతే అని ఆఖరిలో రాసుంది. అన్ని అకౌంట్సు తను క్లియర్‌గా చెప్పింది. అన్నిటినీ చూసిన తర్వాత దాదాజీ అన్నారు, అరెరే, నువ్వెందుకు నీ టికెట్ నా అకౌంట్లో రాయలేదని అడిగారు. వెంటనే నేను ఆయనతో అది ఎలా మీ అకౌంట్లో అది రాయగలను? మీరు మా దగ్గర ఏదైనా తీసుకుంటారా? నేను మీ దగ్గర ఎలా తీసుకుంటానని అడిగాను. మీ టికెట్కు మీరిచ్చినట్టు నిర్మా టికెట్ని నిర్మా ఇస్తుందన్నాను. రెండూ వేరువేరు కదా. దాదాజీ నాతో అన్నారు, లేదు లేదు, అదంతా కుదరదు. నువ్వు నా కూతురితో సమానం. కూతురు తన తండ్రి దగ్గర్నుంచి పైసా తీసుకోదా ఏంటి? అందుకు నేను ఆయనతో అన్నాను, లేదు దాదాజీ, మీరు ఎంత ప్యూరిటీతో ఉన్నారో అదే కదా నాకు నేర్పించారని అన్నాను. ఆ ప్యూరిటీలో ఉన్నది నాకెంతో సంతోషాన్నిచ్చింది అన్నాను. మీరు నన్ను ఆ ప్యూరిటీలోనూ ఉండనివ్వండి అన్నాను. దాదాజీ దానికి నవ్వుతూ అన్నారు, సరే అమ్మా, నువ్వు ప్యూర్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉండొచ్చు. నేనీ విషయంలో తలదూర్చను. ఈ ప్యూరిటీ ఎంత ప్యూరిటీ, ఇంకా చెప్పాలంటే అమెరికాలో అతనికి ఎన్నెన్నో గిఫ్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది ఆయనకి మేం కారిస్తాం, మెర్సిడీ ఇస్తాం, ఏవేవో ఇస్తామన్నారు. కానీ ఆయన నాకు ఇవన్నీ వద్దు, వాటన్నిటితో నేను ఏం చేయగలను అన్నారు. నాకు రిక్షా దొరుకుతుంది, టాక్సీ దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్లాలో ఆ బండిలో నన్ను తీసుకెళ్తున్నారు, తీసుకొచ్చి వదులుతున్నారు. ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ అక్కర్లేదు అని చెప్పారు. ఏమీ తీసుకోరు, గిఫ్ట్ కూడా తీసుకోరు. ఎంతోమంది మెడలో పెద్ద పెద్ద చైన్లు వేసుకొస్తారు గురు పౌర్ణమి రోజున. వెంటనే ఆయన వాళ్ల మెడలోనే తిరిగి వేసేస్తారు. ఎటువంటి వస్తువుని గిఫ్ట్ అని ఆయన ఉంచుకున్నదే లేదు ఇంతవరకు. ఒక సోదరు వచ్చి దాదాజీ దగ్గర బాగా ఏడ్చి, నేను ఇచ్చేది మీరుంచుకోవాలి అని చెప్పింది. అది నిండుగా 5 తులాల బంగారు చైన్. దాదాజీ అన్నారు, ఇలా చూడమ్మా, నువ్వు 1 కిలో చెయ్యిని నీ మెడలో వేసుకున్నావు అంటే అది నీ చెయ్యినంటూ అది నువ్వు ఎప్పుడు నీ మెడలోనే వేసుకుంటావా? లేదు, కుదరదు కదా. ఇంత వెయిటున్న ఆ చెయ్యిని నువ్వు ఎలా వేసుకోగలవు చెప్పు చూద్దాం. ఖచ్చితంగా నేను వేసుకోలేనని చెప్పారు. నీకు ఏ విధంగా ఈ 1 కిలో వెయిట్ ఎక్కువగా అనిపిస్తుందో అదేలాగే ఈ చైన్ నాకు 10 రెట్లు ఎక్కువగా అనిపిస్తుందని వాళ్లతో చెప్పారు. ఈ వెయిట్ నాకు ఎందుకోసం ఇస్తున్నావమ్మా? ఖచ్చితంగా నాకిదంతా అవసరం లేదు. లోకంలో ఉన్న అన్ని ఆస్తులు, అంతస్తులు ఇచ్చినా కూడా నాకు ఏ సంతోషమూ కలగదు. నేను అందరితోనూ ఆనందంగానూ సంతోషంగానూ ఉండాలి. నా ఆత్మ నుంచి నిరంతరం దక్కుతుంది. మిగతా విషయాలన్నిటిలోనూ ఏముందమ్మా? వీటన్నిటి కోసం కూడా నా జీవితంలో ఎటువంటి మహత్యమూ లేదు. ఈ విధంగా ఆయన ప్యూర్గా ఉన్నారు ఎండ్ వరకు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర ఎప్పుడూ 3 జతల బట్టల వరకు ఉంచుకున్నదే లేదు. ఇంతలో ఈ సైజులో బ్యాగ్ ఒకటి ఉండేది. ఇన్ని రోజుల్లో ఆయన ఆస్తి ఆ బ్యాగు కూడా తెరుచుండడు. నిర్మానే అన్నిటినీ చూసి వాళ్లతో చెప్తూ ఉండేది, దట్స్ ఇట్. ఎటువంటి వస్తువు ఆయనకు అవసరం లేదు. అంత ప్యూర్గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్యూరిటీ
ఇదే నిజం. ఆయన చనిపోగానే అక్కడ దహన సంస్కారం కోసం వాళ్ళందరి దగ్గర నేను ఇది ఇస్తాను, అక్కడ అడవిలో సమాధి కడతారు, ఆ స్థలంలో దహన సంస్కారాలు చేస్తారు. ఎంతో మంది స్థలం ఇవ్వడానికి బరోడాలో తయారుగా ఉండేవాళ్ళు. కాని ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండేలా చేసింది. ఈ స్థలం మంచిది, ఆ స్థలం మంచిది, లేక ఈ స్థలం బావుందా, అతనికి ఈ స్థలం బావుందా, ఎంతోమంది ఏవేమో చెప్తూ ఉండేవాళ్ళు. కాని ఆఖరికి అతని సొంత భూమిలో ఆ దహన సంస్కారం చేయడానికి నిర్ణయించారు. ఆయన ఇష్టప్రకారమే అది జరిగింది. అలాగే 15వ తారీఖున జనవరి నెల. ఆయన చనిపోయింది 2 జనవరి 1988లో జరిగింది. 5వ తారీఖు జనవరి టైంలో ఆయన దహన సంస్కారం జరిగింది బరోడాలో. అక్కడే ఆయన సమాధి జరిగింది. అన్నిటినీ చేశారు. ఇటువంటి ఒక ప్యూరిటీ చనిపోయిన తర్వాత కూడా అతని జీవితంలో ఎటువంటి ప్యూరిటీ ఉంటుందో ఆలోచించి చూడండి. చనిపోయాక కూడా ఆ ప్యూరిటీ ఆయన్ని కాపాడుకున్నారు. అందువల్లనే ఈ ప్యూరిటీ జీవితంలో చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంలో ప్యూరిటీ లేకుండా అభివృద్ధి పొందడమే మనకు చేత కాదు. అలాగే దాదాజీ గారి జీవితంలో ఈ ప్యూరిటీ అనేది సాధారణమైన విషయం. మనం మన జీవితంలో ఎంత ప్యూరిటీగా ఉంటామో అంత అభివృద్ధి మనకు దొరుకుతుంది. ఎంత భక్తిగా ఉన్నా, ధ్యానం చేసినా, జపం చేసినా, తపం చేసినా ఈ ప్యూరిటీ లేకపోతే ఇక్కడ్నుంచి డబ్బు, అక్కడ్నుంచి డబ్బు, ఈ గొంతు కొయ్యి, ఆ ప్యాకెట్ కట్ చేయి, ఎలా డబ్బు రాబట్టాలి, ఏ టైంలో ఎవర్ని వెధవం చేద్దాం, ఈ ఆలోచనలు మన మనసులో ఉన్నంతవరకు మీరు ధర్మంలోనూ లేక ఆధ్యాత్మికంలోనూ ఎప్పుడూ ముందడుగే వేయలేరు. ఇంకా చెప్పాలంటే దాదాజీ అతని వైఫ్ ప్రాణాలతో ఉన్నంతవరకు ఆమెకు కావాల్సింది ఒక్కటి వదలకుండా అతను చేసిచ్చేశాడు. అతని వైఫ్ చెప్పినట్టే వాళ్ళు ఆశించినట్టే ఎన్నో స్థలాలకు వెళ్ళి వాళ్లకు భోజనాలు అవి పెట్టించేవారు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నిటినీ ఆయన అందరికీ ఒక్కటి వదలకుండా ఆయన ఇస్తూ ఉండేవారు. ఎవరెవరికి ఏ ఏ గిఫ్టు ఇవ్వాలో అవన్నీ ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న అందరూ ఆడవాళ్లకి అతను గిఫ్ట్ ఐటమ్స్ అవి ఇచ్చారు. ఆయన గ్రామానికి ఏం చేయాలో అదంతా చేసి ముగించారు. ఈ విధంగా ఆయన ప్యూర్గా ఉన్నారు. ఎవరి దగ్గర్నుంచి ఏదీ తీసుకోరు. దస్తావేజులు, అతని ఆఖరి టైంలో ఆయన ఆశలు ఎన్నెన్నో చెప్పారు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో అతనికంటూ ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. అతను ఉన్న ఇల్లు కూడా అద్దె ఇంట్లోనే ఆఖరిదాకా ఉండేవారు. అంతే తప్ప బిజినెస్లో వస్తున్న ఇన్కమ్ మాత్రం ఏ విధంగా డబ్బు వస్తున్నా ఆయన దగ్గర ఎంత క్యాష్ ఉండేదో అదంతా ఆయన గుడికి డొనేట్ చేశారు. ఈ విధమైన ప్యూరిటీ ఆయన జీవితంలో ఉండేది. ఆయన్ని దహన సంస్కారం చేయడం కోసం 4 రోజుల వరకు అతని బాడీని ఐసులో ప్రజల కోసం పెట్టుంచారు. కానీ ఆయన్ని ఉంచిన స్థలం చాలా గొప్ప సువాసనతో ఉండేది. ఆయన బాడీలో నుంచి గంధం వాసన వచ్చింది. మొదట్నుంచే చెప్తూ ఉండేవారు, నా శరీరం చనిపోయాక చందనం వాసన వస్తుందనే అన్నారు. అలాగే ఆయన అన్ని జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా ఉండేవి. అలాగే పూర్తిగా చాలా సాఫ్ట్గా ఉండేది. దూదిలా సాఫ్ట్గా ఉండేది. ఇంకా చెప్పాలంటే అన్ని జాయింట్స్ చాలా ఫ్లెక్సిబుల్గా అక్కడ కనిపించేవి. ఈ విధంగా ఉండేవి. ఆయన చూసినప్పుడు అలాగే నిద్రపోతున్నట్టే ఉండేది. ఎటువంటి చేంజ్ ఆయన బాడీలో కనిపించనే లేదు. సుగంధ ద్రవ్యమే ఉండేది. ఇదే ఆయన జీవితంలో మరణం గురించి అందమైన ఒక విషయం. అంటే ఆయన్ని దర్శనం జీవితంలో ఎంతో మందికల్లా దొరికింది. నాకు కూడా ఎప్పుడూ
ఆయన జీవం పోయిందో ఆ రాత్రి లోపల్నుంచి నేను అరిచి అరిచి జోరుగా అరిచి, "నువ్వెందుకు బాధపడతావ్? నేనే నీ తోడు ఉన్నానే. నువ్వు ఎందుకు దిగులు పడతావ్? నువ్వు నీ పని చూసుకో." దాదాజీ చనిపోయాక కూడా ఆయన్ని తలచిన వాళ్లను మరిచిపోకుండా గమనించి ఆశీర్వదించేవారు. ఎంతోమందికి ఆయన చెప్పిందంతా జరిగింది. చాలా సంతోషంగా అందరూ ఉండేవాళ్లు. ఎవరెవరికి ఏవేం చేయాలన్నది చనిపోయిన తర్వాత కూడా ఆయన తన సూక్ష్మ శరీరంతో ఈ బ్రహ్మాండంతోనే ఉండేవారు. అందరి క్షేమాల్ని ఆయన గమనిస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఆయన సూక్ష్మ శరీరం వల్ల ఆయన మంచి చేస్తూ ఉండేవారు. స్థూల శరీరానికి వాల్యూ లేదు. హై రేంజ్కి వెళ్లడానికి ఆధ్యాత్మికంలో జ్ఞాన పురుషులకు ఇదొక పెద్ద విషయమే కాదు. వీళ్ళు సూక్ష్మంగానే అన్నిటినీ చేస్తున్నారు. చేసేవాళ్లలా కాకుండా చేస్తున్నారు. ఇదంతా జ్ఞానులకే ఒక పాజిబుల్గా ఉండేది. వీళ్ళు దేహానికి అతీతులు తప్ప ఆత్మతోనే నిరంతరం ఉంటున్నారు. ఆయన దగ్గర ఇంకొకటి ఏంటంటే, ఆఖరిదాకా అంటే ఆయన ఆఖరి వార్త ఏంటంటే, ఇక మీదట నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఇది చెప్పి ఆయన కన్ను మూశాడు. ఈ అనుభవం ఎవరు పక్కన ఉన్నారో వాళ్లకే కదా అది నిజంగా ఏర్పడుతుంది. జ్ఞానులకు సంభవించే మరణంలాగే మనకు ఉండాలనే మనోభావన మీకు ఖచ్చితంగా ఉండాలి. శరీరంతో కాకుండా ఆత్మతో ఉంటూ ఈ ప్రాణం పోవాలి. లేదంటే మన జీవితాంతం ఇటువంటి మెలకువ ఉంటూనే ఉండాలి. నేను దేహస్వరూపుణ్ణి కాను, ఆత్మస్వరూపుణ్ణి, నేను శుద్ధ ఆత్మ. ఈ శుభ్రం అనేది ఏ విధంగా చెప్తున్నానంటే, దేహము ఆత్మ శుభ్రమైనవే కదా. దేహమే నాశనమవుతోంది, ఆత్మకు ఏదీ లేదు. ఇది ఒక వినాశనం కానిది, శుభ్రమైనది. ముమ్మాటికి అది శుభ్రమైనది. ఈ శుభ్రంగా ఉండే కారణం వల్లే మీరు నీళ్లతో ముంచేయలేరు, అగ్నితో దహించలేరు. శాస్త్రాల వల్ల బాధింపులేనివి, సూక్ష్మమైనవి, స్వరూపమైనవి. అగ్ని స్థూలం, నీరు స్థూలం, శాస్త్రం వగైరాలు అన్ని స్థూలమే. ఇదొక సూక్ష్మమైనవి, అలాగే శుద్ధమైనవి. అందువల్ల దీనికి ఎటువంటి బాధింపు ఉండదు. దీనికెలా మరణమనేదొస్తుంది? ఏది శాశ్వతమో దానికి మరణం ఎలా వస్తుంది? ఆ శాశ్వత విషయం ఇదిగో మీరే. ఆత్మ అనేది వేరే ఏదీ కాదు, మీరే. మీ ఆత్మే, అదే మీకు శుద్ధాత్మ. మీరే ఈ బ్రహ్మాండపు స్వామి. దాన్ని మీరు అనుభవించారంటే ఆ తర్వాత మీరు మరణాన్ని చూసి భయపడిపోరు. మీరు నిరంతరం ఆత్మలోనే ఎప్పుడూ ఉంటారు. ఎటువంటి మరణం, జ్ఞానుల మరణం మహోత్సవంగా ఉందో ఆ రకంగా మీరు స్వరూపమై మీ ప్రాణాలు వదిలేస్తే అప్పుడు మీ మరణం మహోత్సవంగానే భావిస్తాడు. జై సచ్చిదానంద.